తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరుగుతోంది. మొత్తం ఓటర్ల సంఖ్య 52,17,413 మంది కాగా వారిలో పురుషులు 25,61,000, మహిళలు 26,80,000 మంది ఉన్నారు. 116 మున్సిపాలిటీలోని 2,569 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. మున్సిపాలిటీ బరిలో 10,719 మంది అభ్యర్థులున్నారు. 7 కార్పొరేషన్లలో 412 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా పోటీలో 2,225 మంది అభ్యర్థులు నిలిచారు. మొత్తం 8,191 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 1,302 కాగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 1,926గా గుర్తించారు. పోలింగ్ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాలు వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. రైట్, ఇక మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ అయితే ప్రారంభమైంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు మంచిర్యాల నుంచి. అరుణ్ కుమార్, అక్కడ పోలింగ్ ఏ విధంగా జరుగుతోంది? స్టార్ట్ అయిందా? ఓటర్లు ఎంత మేరకు 7 గంటలకి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు? రైట్, ఏదైతే మొత్తం కూడా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే పోలింగ్ అయితే కొద్దిసేపటి క్రితమే కూడా ప్రారంభమైంది. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా 4 మున్సిపాలిటీ యొక్క కార్పొరేషన్ అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఇప్పుడు 7 గంటల నుంచే ఓటర్లు అయితే తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే క్యూ లైన్లు కట్టినటువంటి పరిస్థితి మనం చూస్తాం. మనం శ్రీరాంపూర్కి సంబంధించినటువంటి ఒక పోలింగ్ కేంద్రం వద్ద, ఈ పోలింగ్ కేంద్రం వద్ద కూడా భారీగా కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉదయం నుంచే కూడా క్యూ లైన్ లో ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా ఏదైతే ఇటు మంచిర్యాలకు సంబంధించి 4 మున్సిపాలిటీ, ఇటు లక్షిడిపేట, చెన్నూరు, కేతనపల్లితో పాటు బెల్లంపల్లి, అదే విధంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 2 మున్సిపాలిటీ, ఏదైతే ఆసిఫాబాద్, అదే విధంగా కూడా కాగజ్నగర్ మున్సిపాలిటీకి అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం కూడా మంచిర్యాల కార్పొరేషన్ అయితే మొత్తం కూడా 1,81,000 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కు వినియోగించినట్టు పరిస్థితులు. కానీ మొత్తం కూడా ఏదైతే 60 డివిజన్లకు గాను మొత్తం 265 పోలింగ్ కేంద్రాలను మంచిర్యాల కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మొత్తం ఓవరాల్ గా కూడా ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా 444 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 5,000 మంది సిబ్బంది కూడా ఏదైతే ఈ ఎన్నికల విధులు అయితే నిర్వహిస్తున్నట్టు కూడా తెలుసు. మొత్తం కూడా ఓటర్లు అయితే ఇప్పుడు ఓటర్ వినియోగించుకోవడానికి అయితే క్యూ లైన్ కట్టారు. ముఖ్యంగా కూడా కొన్ని ప్రాంతాలలో ఏదైతే ఈ పోలింగ్ చిట్టీలు పంపిణీ సంబంధించి కూడా పూర్తి స్థాయి ఓటర్లకు పోలింగ్ చిట్టీలు అందకపోవడం కూడా కొంత బూతుల విషయంలో ఎక్కడ తమ ఓటర్కు వినియోగించుకున్న దాని మీద కూడా కొంత ఏదైతే ఓటర్లు అయితే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కానీ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో పంపిణీ చేసినామని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా అది కొంత అందలేకపోవడం, ఏదైతే పంపిణీ చేసే వాళ్ళ వైఫల్యంతో కూడా అది అందలేకపోవడంతో కూడా ఓటర్లు అయితే కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. బూతులకు ఇక్కడ నుండి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతున్నారు. ఓవరాల్ గా ఏదైతే మొత్తం కూడా ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా దాదాపు 444 పోలింగ్ కేంద్రాలకు గాను 179 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయి. పోలింగ్ కేంద్రాలలో కూడా ఏదైతే దానికి సంబంధించి కూడా పోలింగ్ కేంద్రాల్లో అక్కడ ఎవరైతే వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా ఏదైతే ప్రత్యేక నిఘాలో కూడా ఏదైతే ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతా ఉంది. మొత్తం కూడా ఓటర్లు అందరూ కూడా ఇప్పుడే తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఉమ్మడి మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా దాదాపు ఎక్కడైతే సమస్యాత్మక కేంద్రాలు అక్కడ ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేసినట్టు కూడా ఏదైతే అధికారులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మొత్తం కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగనుంది. మొత్తం కూడా ఓటర్లు అయితే ఒక చిన్న సమస్య ఏదైతే పోల్ చిట్టీలకు సంబంధించిన సమస్యలు తప్ప ఇప్పటి వరకు అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా ఓటర్లు అయితే ఉదయం పూటనైతే కొంత పబ్లిక్ తక్కువ ఉంటారు అన్నటువంటి నేపథ్యంలో కూడా అందరూ కూడా ఉదయం ఓటు ఎక్కువ అయితే వినియోగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం కూడా ఇప్పుడైతే ఏదైతే లైన్లలో క్యూ లైన్లో ఉన్నట్టే ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. రైట్ అరుణ్, అక్కడ ఈవీఎంల పరిస్థితి ఏంటి? అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ముఖ్యంగా కూడా బ్యాలెట్ కి సంబంధించిన బ్యాలెట్ ద్వారా కూడా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతాయి. అయితే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఓటింగ్ ఏదైతే బ్యాలెట్లకు సంబంధించిన ఇప్పటికీ కూడా అధికారులు అన్ని కూడా పూర్తి చేసి ఇప్పుడు ఎక్కడ కూడా ఏం సమస్యలు తలెత్తకుండా ముఖ్యంగా
ఓటర్లందరినీ కూడా మొత్తం క్షుణ్ణంగా ఏదైతే ఇటు సెల్ ఫోన్లు కావచ్చు ఏదైనా ఇతర వస్తువులు లేకుండా కూడా లోపలికి చెక్ చేసి కూడా లోపలికి పంపిస్తున్నారు. అదే విధంగా కూడా ముఖ్యంగా ఏదైతే మొత్తం గుర్తింపుకు సంబంధించి ఏదైనా ఒక 7 గుర్తింపుకు సంబంధించినటువంటి వాటిలో ఏదైనా ఒక ఐడెంటిఫికేషన్ సంబంధించినటువంటి కార్డు తీసుకొని వస్తే కూడా అలో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఓవరాల్ గా కూడా ఏదైతే ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కావచ్చు ఎటువంటి ఇబ్బందులు ఓటర్లకు కూడా ఇబ్బందులు తలెత్తకుండా సమస్యాత్మక కేంద్రాలలో ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఘటనలు చోటు చేసుకుండా కూడా మొత్తం కూడా చేస్తాను. కానీ కొన్ని ఇటు బెల్లంపల్లి కావచ్చు కేతనపల్లి చెన్నూరులో కూడా కొంత ఇబ్బందులు తలెత్తే అటువంటి అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అయితే గుర్తించి అక్కడ ప్రత్యేకంగా ఏదైతే ప్రత్యేక బలగాలను కూడా ఆ ప్రాంతాలలో కూడా మోహరించి ఏదైతే ఎక్కడైతే పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చెలరేగేటువంటి అవకాశం ఉన్నటువంటి వాటి దగ్గర కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అయితే పోలింగ్ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరుగుతోంది. మొత్తం ఓటర్ల సంఖ్య 52,17,413 మంది కాగా వారిలో పురుషులు 25,61,000, మహిళలు 26,80,000 మంది ఉన్నారు. 116 మున్సిపాలిటీలోని 2,569 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. మున్సిపాలిటీ బరిలో 10,719 మంది అభ్యర్థులున్నారు. 7 కార్పొరేషన్లలో 412 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా పోటీలో 2,225 మంది అభ్యర్థులు నిలిచారు. మొత్తం 8,191 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 1,302 కాగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 1,926గా గుర్తించారు. పోలింగ్ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేస్తున్నారు.